మిత్రులకి నమస్కారం. గత నవంబర్లో నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ఏదైతే పబ్లిష్ చేసిన ఇది ఉందో కాపీ ఉందో దాన్ని బట్టే మా యువ నాయకుడు నయీం పాషా ఎన్హెచ్ఆర్సీకి సంప్రదించడం జరిగింది డిసెంబర్లో. దాని తర్వాత ఎన్హెచ్ఆర్సీసీ దాన్ని కేసు ఫైల్ చేసి రేపు అంటే ఈ కేసుని రేపు ఓపెన్ కోర్టులో హైదరాబాదులో మా నాయకుడికి పిలుపునివ్వడం జరిగింది. మీరు పిల్లల పక్షాన పోరాటం చేయడానికి వచ్చారు కాబట్టి మీరు ఆ ఓపెన్ కోర్టులో వచ్చి అప్పుడు ఏం జరిగిందో వాటిపైన వివరించాల్సిందిగా చెప్పడం. అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఏ పార్టీ కూడా ఈ తెలంగాణలో ఈరోజు బీజేపీ అంటుంది మంచి తెలంగాణను తీసుకొస్తామంటుంది, అటు మిగతా పార్టీలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ని ఓవైపు దుమ్మెత్తిపోస్తూనే ప్రజల పక్షాన పోరాటం చేసే దిశగా చేయలేకపోతున్నాయి. కానీ మా నాయకుడు ఈరోజు ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేసి, అంటే లాస్ట్ టైం జరిగిన విషయాలే కాదు, అంటే 2024లో 38 సార్లు ఫుడ్ పాయిజన్ అయితే 886 మంది, అంటే ఆ లెక్కల ప్రకారం 886 మంది దానికి అంటే అస్వస్థకు గురయ్యారు. దాంట్లో 48 మంది దాకా మృతి చెందారనేది ఆ లెక్కల ప్రకారం ఇచ్చింది. కానీ 2025లో కూడా ఈరోజు కూడా నాగర్ కర్నూల్లో ఇటువంటి సంగతినే పిల్లల ఫుడ్ పాయిజన్ సంగతి జరుగుతుంది. అంటే ఈ విద్యా వ్యవస్థ మంచిగా లేదు ఈ తెలంగాణలో అనేది నిజం. ఈ ముఖ్యమంత్రి దగ్గర మినిస్ట్రీ పెట్టుకొని పిల్లల పక్షాన పిల్లలకు మంచి చేసే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి లేదనేది నిజం. కాబట్టి రేపు మా రాష్ట్ర నాయకత్వం దిడ్డి సుధాకర్ గారికి చెప్పినట్టుగానే రేపు రాష్ట్ర నాయకత్వం 2024లో మా నాయకుడు ఏదైతే ఫైల్ చేశాడో మళ్ళీ 2025 నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎన్ని ఫుడ్ పాయిజన్ అయింది, ఎంతమంది చనిపోయారనే దాని మీద కూడా రేపు ఎన్హెచ్ఆర్సీకి కలిసి, ఎందుకోసమంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిండు. కాబట్టి కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకి మంచి జరగలేదనేది నిజం. కాబట్టి రేపు మా టీం అంతా కూడా ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి దీనిపైన వివరిస్తాం. తప్పకుండా న్యాయం, ఎందుకోసమంటే ఎన్హెచ్ఆర్సీ పైన అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చివాట్లు పెట్టే దిశగా, ఈ ప్రభుత్వానికి అంటే మీడియాలో కథనాలనే కావచ్చు, మిగతా వాటినే కావచ్చు, ఆ ప్రకారంగా కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా రేపు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో ఆ రిజల్ట్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో కాబట్టి ఆప్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద పనిచేస్తుంది. సో కాబట్టి ఒక నాయకుడున్నా 10 మంది నాయకులున్నా వేల వందల కొద్ది ఈరోజు బీజేపీ నాయకులు ఈ తెలంగాణ నుండి కూడా మా ఒక్క నాయకుడు చేసిన పని ఈరోజు వాళ్ళు చేయలేకపోయారు. కాబట్టే తప్పకుండా మేము ఏదైతే ఈ కేసు ఫైల్ చేసినో దీంట్లో విజయం సాధిస్తాం. ప్రభుత్వానికి చివాట్లు పెట్టి, ఎందుకోసమంటే పోయిన ప్రాణాలు రావు, కానీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మినిస్టర్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి మినిస్టర్ని ఏర్పాటు చేయక ఓవైపు లా అండ్ ఆర్డర్ అయితే మరోవైపు ఎడ్యుకేషన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ముఖ్యమంత్రి ఈరోజు. సో కాబట్టి వెంటనే మినిస్టర్ను నియమించే విధంగా మేబీ ఎన్హెచ్ఆర్సీ కూడా, అంటే ముఖ్యమంత్రి ఒక మినిస్టర్ లేడు కాబట్టి దాని మీద పర్యవేక్షణ లేదు కాబట్టి ఇట్లా జరుగుతుంది అనే దిశగా ఏమైనా ఆలోచనలు కావచ్చు, రిజల్ట్ వస్తుందేమో చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.